కాకినాడ ఫూలే విగ్రహం వద్ద బుద్ధ విహార్ సభ్యులు ఐతాబతుల రామేశ్వరరావు ఆధ్వర్యంలో మైత్రేయి బౌద్ధ విహార్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న తణుకు ఉండ్రాజవరం దగ్గరలో సుమారు 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించబడిన మైత్రేయి బుద్ధ విహార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచ శాంతి కోరేవారు అందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పలవెల వీరబాబు, బేబీరాణి, చంద్రమల పద్మరాజు, వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు. మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇది 4 కోట్ల రూపాయలతో నిర్మితమైంది. దీనికి పక్కాగా దాని ఫోటో చూసినట్లయితే ఇది బుద్ధగా కూడా ఒకేలాగా ఉంటాయి, ఒకే స్ట్రక్చర్. దీన్ని 4 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి కడుతున్నారు. ఈ 29కి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ ప్రారంభోత్సవానికి 30 మంది విదేశాల నుంచి భిక్కులు వస్తారు. ఒక 20,000 మంది అన్నదాన సమర్పణలో పాల్గొంటారు. అంచేత మన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. వంచేసి అందరూ కూడా అక్కడికి వచ్చేసి ఆ మైత్రేయ బుద్ధ విహార్ని చూడవలసిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఈ దేశంలో పీడిత రాజ్యాంగ హక్కులు కూడా కోల్పోతున్నాం. ఈ దేశానికి శాంతి అవసరం. అంచేత మనం అందరూ కూడా బౌద్ధాన్ని ప్రోత్సహించవలసిన, దాని సిద్ధాంతాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అంచేత అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుతూ సెలవు తీసుకున్నాను.